కేంద్ర ప్రభుత్వ నిధులతో సిఆర్ఎఫ్ నిధులతో 12 కిలోమీటర్ల బీటీ రోడ్డు దానికి 18 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వము విడుదల చేయడం జరిగింది శనివారం నుంచి. ఇప్పటికే పనులు పూర్తి కావాల్సి ఉండే కొన్ని మధ్యలో అవాంతరాల వలన పనులు ఆలస్యమైనాయి. అలాంటి కాంట్రాక్టర్ గారిని సంబంధిత అధికారులు కూడా ఈ మార్చి వరకు ఈ పనులను పూర్తి చేయాలని చెప్పి ఇప్పటి వరకు సూచించడం జరిగింది. వారు దాని ప్రకారం వాళ్ళు తప్పకుండా ప్లాన్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండే ఇప్పటికి పనులు నాణ్యత చేయాలి, ఇన్ టైంలో వర్క్స్ చేయాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే కేంద్ర ప్రభుత్వము నిధులు ఇచ్చినప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము నిధులను దారి మళ్లించడం, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన డబ్బులు కూడా చెల్లించకపోవడం, దీన్ని సాకా చూపట్టి కాంట్రాక్టర్లు చేయాల్సిన పనులు చేయకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఇవాళ సిఆర్ఎఫ్ నిధులు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నాకు తెలిసి 600 కోట్లు ఏమి ఇస్తే 219 కోట్ల రూపాయలు ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికే తీసుకొచ్చినాం. మనం సంబంధిత మంత్రి గారితో మాట్లాడి ఒప్పించి వాళ్ళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 219 కోట్ల రూపాయలు తెచ్చినాం. ఆ నిధిలో భాగంగానే ఈ రోడ్డు చేస్తున్నాం. ఇక్కడ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించడం వలన ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఏ ఆలోచనతో ఇవాళ ఆ నిధులు కేటాయించిందో దానికి విరుద్ధంగా గత ప్రభుత్వం వివరించడం వలన ఇలా ప్రజలు పనులు కాక ఇబ్బంది పడుతున్నారు. కొన్ని పనులు మధ్యలో వదిలిపడడం వలన లేనిపోయిన సమస్యలు ఉత్పన్నమై ఇంకా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దానిలో బాగా మొన్న కూడా సుందరగిరి రోడ్డు చూసినాం మనం. కాబట్టి ఈ రోడ్డు కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో ఉన్నట్టు రోడ్డు ఇది. కాబట్టి ఇప్పుడు అధికారులకు సూచించడం జరిగింది. తప్పకుండా తొందరనే పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం.